న్యూ హైబ్రిడిస్ దేవుడు. ఇక్కడికి వెళ్ళిన మొదటి ఇద్దరు స్కాటిష్ మిషనరీల్ని ఇక్కడున్న ప్రజలు చంపుకుని తినేశారు. ఇదిగో ఇంతటి కఠినమైన ప్రజలున్న ఈ ప్రాంతానికి సువార్తకు చెప్పడానికి ఎవరు ముందుకు రాకపోతుంటే జాన్ జీ ప్యాటన్ గారు నేనున్నాను, దేవుని పనిచేయడానికి నేను ముందుకు వెళ్తాను అన్నప్పుడు చాలామంది ప్రజలు ఆయన వద్దు అని చెప్పారు. అతని సంఘంలో ఉన్నవారే నువ్వు చేస్తున్న పని మంచిది కాదు అన్నారు. ఇక అందులోంచి ఒక ముసలి వ్యక్తి జాన్ జీ ప్యాటన్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు వెళ్తున్న ప్రాంతం చాలా భయంకరమైంది, అక్కడ ఉన్న ప్రజలు మనుషుల్ని ప్రాణాలతో ఉండగానే చంపుకు తినేస్తారు, నీకెందుకు అలా వెళ్ళను, నువ్వు పని విరమించుకున్నారు. అప్పుడు జాన్ జీ ప్యాటన్ గారు అతనితో ఏమన్నారు తెలుసా, అయ్యా మీరు అన్న మాట నిజమే, అక్కడున్న ప్రజలు బహుశా నరమాంస భక్షకులై నన్ను ప్రాణంతో ఉండగానే చంపుకు తినేచ్చాను, అయితే నాకు ఏ భయం లేదు, ఎందుకంటే ఏదో రోజు నేను చనిపోవాల్సిన వాడిని, నేను చనిపోయినప్పుడు నన్ను కప్పిపెట్టాక పురుగులు నా శవాన్ని తింటూ ఉంటాయి. ఇదిగో నేను ఏ ఉద్దేశం లేకుండా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా చచ్చి భూమిలో పాతిపెట్టబడి పురుగులతో తినబడే కంటే దేవుని కొరకు ఇదిగో ఆ మనుషుల చేతిలో చనిపోయి వాళ్ళ చేత తినబడడం నాకు ఎంతో మేలు అని చెప్పి ఎంతో ధైర్యంతో ఆయన న్యూ హైబ్రిడిస్ దీవుల్లో సేవ చేయడానికి ముందుకు వెళ్ళారు. అలాగే ఆయన వెళ్ళిన అనీవా అనే దీవులో అందరినీ ఆయన రక్షించారు. అవును, వారందరినీ అతను క్రీస్తు వైపు నడిపించి అనాగరికులు మూర్ఖులు అని పిలువబడిన ఆ ప్రజల్ని దేవుని వైపు నడిపించారు. ఇదిగో దేవుని సేవ చేయడం ఎప్పుడూ ఈజీ విషయం కదా, అది చాలా కఠినతరమైంది. అయితే ఆ కఠినతరమైన సేవ చేయడానికి మనం ముందడుగు వేయాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 16:24 ఇలా చెప్తూ ఉంటారు, ఎవరైనా నన్ను వెంబడింపబోని యెడల అతడు తనను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పి. అవును, యేసుని వెంబడించాలంటే మనం మనల్ని ఉపేక్షించుకోవాలి, మన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. మరి ఆ విధంగా మనల్ని మనం ఉపేక్షించుకుని యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.